18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఓటర్ల రివిజన్ కార్యక్రమం పట్టణంలో జరుగుతుందని చెప్పారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మంగళవారం ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుబ్బారావు, సుధాకర్ తదితరులతో కలిసి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ నుండి ఓటర్ల జాబితాపై పట్టణంలో ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని కమిషనర్ తెలియజేశారు. పట్టణంలో మొత్తం 151 పోలింగ్ బూతులు ఉండగా 1,58,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ప్రతి ఏడాది జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా రివిజన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, బిఎల్ఓలు ఇంటి వద్దకు వచ్చినప్పుడు తగిన సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. సమావేశంలో సచివాలయ ఉద్యోగులు, బిఎల్ఓలు పాల్గొన్నారు. ఆంధ్ర గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 21వ తారీఖు నుంచి ఒక కార్యక్రమం మొదలు కాబోతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఏడాది ఈ యొక్క అసెంబ్లీ ఎలక్టరల్ రోల్స్ రివిజను, అప్డేషను జరుగుతూ ఉంటుంది. కొత్త ఓటర్లు ఎవరు వచ్చారు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎవరున్నారు, డెత్ కేసెస్ ఏమున్నాయి, అలాగే కరెక్షన్స్ కానీ ఒకే ఊరిలో ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్కు షిఫ్ట్ ఎవరయ్యారనేటువంటి విషయాన్ని ఈ యొక్క షెడ్యూల్ ద్వారా చేస్తూ ఉంటారు. ఈసారి కూడా మనకు షెడ్యూల్ వచ్చింది. సిఓ ఆంధ్ర గారి ద్వారా, జిల్లా ఎన్నికల అధికారి ద్వారా మన ఈఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ అయినటువంటి వారు మనకు ఈ యొక్క ప్రోగ్రాం గురించి చెప్పారు. మన పట్టణంలో 151 పిఎస్లు ఉన్నాయి. సుమారుగా 1,55,000 మంది ఓటర్స్ ఉన్నారు. సో వారందరినీ కూడా రేపు 21వ తారీఖు నుంచి 2 నెలల పాటు హౌస్ టు హౌస్ విజిట్ చేసి కొత్త ఓటర్లు ఎవరన్నా ఉన్నారా, కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వ్యక్తులు ఏమైనా ఉన్నాయా, పర్మనెంట్ షిఫ్టెడ్ ఏమైనా ఉన్నాయని ఒక డేటా కలెక్షన్ చేసి మళ్ళీ అవంతా ప్రిపరేషన్ అయినాక దానికి క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయడం అవుతుంది. ఇవన్నీ అయిపోయినాక వచ్చే సంవత్సరం జనవరి 6వ తారీఖున ఫైల్ పబ్లికేషన్